నా నీతి సూర్యుడా ఉదయించి నాలోన వెలిగించే హృదయాన్ని వెలుగుగా మార్చుమా. నా నీతి సూర్యుడా ఉదయించి నాలోన వెలిగించే హృదయాన్ని వెలుగుగా మార్చుమా. మనుష్యుని నీతి క్రియలో మురికి గుడ్డల వంటివే, నరుని హృదయ ఆలోచనలు అపవిత్రమైనవి. నీ మార్గము చూపించి నీ చెంతకు నడిపించి, నీ మార్గము చూపించి నీ చెంతకు నడిపించి, నీ నీతితో నన్ను నింపి నీ దర్శనమీయుమయా. నీ నీతితో నన్ను నింపి నీ దర్శనమీయుమయా. స్తుతి పాత్రుడా యేసయ్యా యేసయ్యా, స్తోత్రార్పణ నీకే తగునయా. స్తుతి పాత్రుడా యేసయ్యా యేసయ్యా, స్తోత్రార్పణ సూర్యుడా ఉదయించి నాలోన వెలిగించే హృదయాన్ని వెలుగుగా మార్చుమా. నా నీతి సూర్యుడా ఉదయించి నాలోన వెలిగించే హృదయాన్ని వెలుగుగా మార్చుమా. పరిసయ్యుని స్వనీతి ప్రార్థన దేవుని మెప్పించలేదు. హృదయమున గర్వించి పాపముతో మిగిలిపోయెను. పరిసయ్యుని స్వనీతి ప్రార్థన దేవుని మెప్పించలేదు. హృదయమున గర్వించి పాపముతో మిగిలిపోయెను. సుంకరి ప్రార్థన నేర్పి తగ్గింపు మనసును ఇచ్చి, సుంకరి ప్రార్థన నేర్పి తగ్గింపు మనసును ఇచ్చి, నీ నీతిని పొందుకొనే హృదయమును ఇయుమయా. నీ నీతిని పొందుకొనే హృదయమును ఇయుమయా. స్తుతి పాత్రుడా యేసయ్యా యేసయ్యా, స్తోత్రార్పణ నీకే తగునయా. స్తుతి పాత్రుడా యేసయ్యా యేసయ్యా, స్తోత్రార్పణ నీకే తగునయా. నా నీతి సూర్యుడా ఉదయించి నాలోన వెలిగించే హృదయాన్ని వెలుగుగా మార్చుమా. నా నీతి సూర్యుడా ఉదయించి నాలోన వెలిగించే హృదయాన్ని వెలుగుగా మార్చుమా. నీతి లేని లోకాన నీతి లేని మనుషుల మధ్య నీ నీతిని చూపించే జీవితమును కలిగి ఉందును. నీతి లేని లోకాన నీతి లేని మనుషుల మధ్య నీ నీతిని చూపించే జీవితమును కలిగి ఉందును. నీ రక్తముతో కడిగి నా పాపము తొలగించి, నీ రక్తముతో కడిగి నా పాపము తొలగించి, నీ కృపతో దీవించి నీ నీతిని ఇయుమయా. నీ కృపతో దీవించి నీ నీతిని ఇయుమయా. స్తుతి పాత్రుడా యేసయ్యా యేసయ్యా, స్తోత్రార్పణ నీకే తగునయా. స్తుతి పాత్రుడా యేసయ్యా యేసయ్యా, స్తోత్రార్పణ నీకే తగునయా. నా నీతి సూర్యుడా ఉదయించి నాలోన వెలిగించే హృదయాన్ని వెలుగుగా మార్చు.
సూర్యుడా ఉదయించే నాలోన, వెలిగించే హృదయాన్ని వెలుగుగా మార్చుమా. స్తుతి పాత్రుడా యేసయ్యా యేసయ్యా, స్తోత్రార్పణ నీకే తగునయా. స్తుతి పాత్రుడా యేసయ్యా యేసయ్యా, స్తోత్రార్పణ నీకే తగునయా. నా నీతి సూర్యుడా ఉదయించే నాలోన, వెలిగించే హృదయాన్ని వెలుగుగా మార్చుమా. నా నీతి సూర్యుడా ఉదయించే నాలోన, వెలిగించే హృదయాన్ని వెలుగుగా మార్చుమా. ఈ లోకమంతా నేను వెదకినా, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా, నా హృదయం పొంగేను. ఈ లోకమంతా నేను వెదకినా, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా, నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెదకినా, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా, నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెదకినా, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా, నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా. ఈ లోకమంతా నేను వెదకినా, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా, నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెదకినా, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా, నా హృదయం పొంగెను. నా హృదయం
ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగా చేసినావు. నా శిక్షకు ప్రతిగా ప్రాణము పెట్టిన దేవా, నీ సత్య మార్గములో నన్ను నడిపిన నా ప్రభువా, నా శిక్షకు ప్రతిగా ప్రాణము పెట్టిన దేవా, నీ సత్య మార్గములో నన్ను నడిపిన నా ప్రభువా, నీ కృపచేత రక్షించినావే, నీ రుణము తీర్చగలనా. నీ కృపచేత రక్షించినావే, నీ రుణము తీర్చగలనా. ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగా చేసినావు. తండ్రి లేని నాకు పరమ తండ్రివి నీవై, ఒంటరినై ఉన్న నాతో నేనున్నానని అన్నావు. తండ్రి లేని నాకు పరమ తండ్రివి నీవై, ఒంటరై ఉన్న నాతో నేనున్నానని అన్నావు. కన్నీరు తుడచి నన్నదరించిన ఆ జలినే మరువగలనా. కన్నీరు తుడచి నన్నదరించిన ఆ జలినే మరువగలనా. ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగా చేసినావు. నీ ప్రేమ నేను చాటెదన్, నా సర్వం నీవే యేసయ్యా. నీ ప్రేమ నేను చాటెదన్, నా సర్వం నీవే యేసయ్యా. ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగా చేసినావు. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే పరిశ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన
స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్ళతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్ళతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవరు. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవరు. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, విధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. ప్రేరేపించబడిన ఒక్కరు ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం.
ఒక చక్కని యూత్ మీటింగ్ అంటే ఈ 2025లో ఒక నూతన వరవడి, ఒక నూతన పద్ధతి, ఒక నూతన విధానంలో యవనస్తులందరూ కూడా దేవుని కొరకు ముందుకు వెళ్ళాలి, కొనసాగాలి అని సదుద్దేశంతో ఈ చక్కటి కార్యక్రమం ప్రతి శనివారం 7 గంటలకు ప్రతి వారు కూడా చక్కగా సమయానికి వచ్చి దేవునితో కొంత సమయం గడపాలి అని సదుద్దేశంతో ఈ చక్కటి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని దేవుని కొరకు పెట్టడం జరిగింది. గనుక ఈ విధంగా దేవుని కార్యాలు చేస్తూ ఉంటున్నప్పుడు, దేవుని పని జరుగుతూ ఉంటున్నప్పుడు యూత్ అందరూ కూడా, యవన బిడ్డలు అందరూ కూడా సిద్ధపడి దేవుని కొరకు దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవునితో సంభాషించాలి, దేవునిలో మన ముందుకు ఎదగాలి అని చెప్పి ఆ మంచి ఉద్దేశాన్ని కలిగిన వ్యక్తులుగా మనము దేవుని కొరకు ఎప్పుడు కూడా సిద్ధపడి ముందుకు వెళ్ళగలిగిన వారిగా ఉండాలని ఈరోజు దేవుడు ఆ విధంగా మనందరి పట్ల ఆ మంచి ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు. గనుక యవనస్తులు ఎప్పుడు కూడా ఈ లోకములో దేవుని కొరకు చురుకైన వారుగా, మెలకువ కలిగిన వారుగా, చాకచక్యం కలిగిన వారుగా, సామర్థ్యం కలిగిన వారుగా, ప్రతి బిడ్డ కూడా దేవుని కొరకు ఆ విధంగా ఉండగలిగితే నిజంగా మనల్ని బట్టి దేవుడు చాలా సంతోషించి ఆనందిస్తాడైనా. మనల్ని బట్టి ప్రభు సాతానుతో యుద్ధం చేయాలి అని అనుకుంటున్నాడు ఆయన. మనల్ని బట్టి దేవుడు సాతానుతో పోరాడాలి, యుద్ధం చేయాలి అని చెప్పి దేవుడు అనుకుంటూ ఉంటున్నాడు ఆయన. ఆయన ఆ విధంగా అనుకుంటున్నప్పుడు మనము దేవుని చేతిలో బలమైన వస్తువుగా, బాణములుగా మనము ప్రభు కొరకు ఆ విధంగా ఉండాలని దేవుడు ఒక మంచి ఉద్దేశాన్ని ఆయన మన పట్ల, మీ అందరి పట్ల దేవుడు ఆ విధంగా కోరుకుంటూ ఉంటున్నాడు. ఎప్పుడు మనము దేవుని చేతిలో ఉంటే బలవంతులుగా మార్చబడతాం. మనము ఎప్పుడు బలమైన బాణముగా మనం మార్చబడతాం అని మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు ప్రతి బిడ్డ కూడా దేవుని చేతిలో ఉన్నప్పుడు మాత్రమే బలమైన సాధనంగా, ఆయుధంగా మనం మార్చబడతాం. మనము దేవుని చేతిలో ఉంటే మనము దేవుని కొరకు బలమైన సాధనంగా, ఆయుధంగా మార్చబడతాం. మనము సాతాను యొక్క చేతిలో ఉంటే మనము సాతానికి బలమైన ఆయుధంగా మన జీవితం ఆ విధంగా మారిపోవలసి వస్తుందన్నమాట. అందుకనే ఈరోజు యవనస్తుడు ఏం చేయాలంటే దేవుని చేతిలో ఉండాలి, సాతాను చేతిలో ఉండకూడదు. దేవుని చేతిలో ఉంటే దేవుడు వాడుకుంటాడు, సాతాను యొక్క చేతిలో ఉంటే మనల్ని సాతాను వాడుకుంటాడు. దేవుడు ఒక యవ్వనస్తుణ్ణి మంచి కొరకు వాడుకుంటాడు. సాతానుడు ఒక యవ్వనస్తుణ్ణి చెడు కొరకు, చెడు కార్యాల కొరకు ఆ విధంగా ఈ మనుషుణ్ణి సాతాను ఆ విధంగా వాడుకుంటూ ఉంటాడు. కనుక ఎప్పుడైతే ప్రభు బిడ్డలు దేవుని కొరకు ఆ విధంగా జీవిస్తారో వారిని బట్టి దేవుడు చాలా సంతోషించి ఆనందిస్తాడు. ఈ రోజున యవనస్తుని మనస్సునందు ఉండవలసిన కొన్ని కార్యాలు, కొన్ని కార్యక్రమాలు మన మనసులో ఎప్పుడు ఏముంటాయి అని మీరు అడిగినట్లయితే మంచి తలంపులు అసలు ఉండనే ఉండవు. దేవుడి గురించిన ధ్యాస ఉండనే ఉండదు. దేవుడి గురించిన ఆలోచన, ఆశ, ఆరాటం ఉండనే ఉండదు. ఈరోజు యవనస్తుని మనసులో ఏముంటాయంటే లోకం, లోకపు కార్యాలు, లోకపు కార్యక్రమాలు, ఆ చెడు ఎక్కువగా ప్రభావాన్ని చూపించి యవనస్తుని మీద ఆ చెడు ఎప్పుడు కూడా ఒక చెడ్డ ప్రభావాన్ని చూపించడానికి లోకం ఎప్పుడు కూడా ఆ విధంగా త్వరపడి ఈ మనుషుల్ని ఆ విధంగా ఆకర్షించుకుంటూ ఉంటుందన్నమాట. అయితే ఈ రోజున యవనస్తులైన మీ జీవితాల్లో దేవుడు కాకుండా
లోకము గాని, ఈ పాపము గాని, ఈ లోకములో ఉన్న కార్యాలు కార్యక్రమాలు గాని మన జీవితంలో ఉన్నట్లయితే మన జీవితంలో మనల్ని ప్రభు విడిచిపెట్టి ఆయన మనల్ని ఎడబాసే అవకాశం ఉంది. మనల్ని ప్రభు విడిచిపెట్టే అవకాశం ఉంది. మనము దేవునికి దూరం అయిపోయే ప్రమాదం కూడా ఉందన్నమాట. అయితే బైబిల్ గ్రంథంలో ఎన్నో మాటలు మనకి కనిపిస్తూ ఉంటాయి. సంసోను దేవుని సన్నిధిలో నమ్మకంగా ప్రకాశమానమనే వ్యక్తిగా జీవించినప్పుడు, సంసోను ఒక పాపానికి బానిసైనప్పుడు వాక్యం అంటున్న మాట ఏంటంటే, దేవుడు సంసోనును ఎడబాసెను అనే మాట చూస్తాం బైబిల్ గ్రంథంలో. న్యాయపద గ్రంథంలో మనం చూడగలిగితే అక్కడ ఆ వాక్యాలు మనకు కనబడుతూ ఉంటాయి. దేవుడు సంసోనును ఎడబాసెను అని చెప్పి ఆ విధంగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఈ రోజున ఒక మనుషుని దేవుడు ఎడబాయకుండా మనము దేవునితో, దేవుడు మనతో ఉండాలంటే మనము దేవునితో, దేవుడు మనతో అంటుకట్టబడి ఉండాలి. మనము దేవునిలో, దేవుడు మనతో లీనమై ఉండాలి, మిళితమై ఉండాలి. మనము దేవుడు కలిసిపోవాలి, మనము దేవుడు కలిసి ఆ సహవాసాన్ని చేయగలగాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మన జీవితము దేవునికి చక్కగా అర్థమై మన జీవితంలో దేవుడు ఒక మంచి కార్యాన్ని చేయటానికి ఆయన మన కొరకు ముందుకు రావడానికి అవకాశం ఉందన్నమాట. ఒక వాక్యం చూడండి, దావీదు సంకీర్తన, కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 9వ వచన భాగం. 119:9లో ఒక వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉంది. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి. దాని ఈ 119వ అధ్యాయము 9వ వచన భాగం, యవనస్తులకు బలమైన, అతి శ్రేష్టమైన, అతి ప్రాముఖ్యమైన వాక్యం ఈ వాక్యం. వాక్యం ఈ వాక్యం. ఈ 119:9లో భక్తుడైన దావీదు ఊరకనే ఈ మాటను ఆయన వ్రాయలేదు. ఊరకనే భక్తుడు ఈ మాటను దేవుని సముఖంలో ఆయన చెప్పలేదు. ఆయన చెప్పే ఉద్దేశం, ఆ భావం, ఆ తాత్పర్యాలు ఇవన్నీ కూడా రకరకాలుగా ఉన్నాయి. అయితే యవనస్తుల గురించి భక్తుడు దావీదు ఎంత మంచిగా ఆయన మాట్లాడుతున్నాడంటే, వాక్యానికి, యవన జీవితానికి, వాక్యానికి, యవనస్తునికి, దేవునికి, యవనస్తునికి, దేవుని సన్నిధికి, యవనస్తునికి, దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్న ఆ యవనస్తునికి, ఈ విధంగా ఈ రెండు సరిపోల్చి సరిచూసి ఆయన ఈ మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. అనగా ఒక మాటలో చెప్పాలంటే, యవనస్తుని యొక్క జీవిత విధానం అంతా కూడా వాక్యములోనే ఉంది అని అంటాడు. అందుకనే యేసయ్య గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన వయస్సులో, జ్ఞానములో, దేవుని మనుషుని దయలో ఆయన వర్ధిల్లెను అని అంటూ, ఆయన దినదినము కూడా దేవునిలో వర్ధిల్లాడు అని చెప్పి లోక 2:52లో కూడా మనం ఈ మాటను ఆ విధంగా చూడగలుగుతూ ఉంటాం. అనగా అర్థం ఏంటంటే, యేసయ్య అన్ని విధాలలో కూడా, అన్ని కోణాలలో, అన్ని మార్గాలలో యేసయ్య ఆయన వర్ధిల్లాడు అని చెప్పి బైబిల్ గ్రంథములో ఆ విధంగా మనం చూస్తాం. అయితే మరొక మాట ఏముందంటే, యేసయ్య ఎదుగుచు బలము పొందుచూ ఉండెను అని కూడా భక్తుడు ప్రస్తావిస్తూ వస్తాడు. యేసయ్య ఎదుగుచు బలము పొందుచూ ఉండెను అనే మాట మనం చూస్తాం. అనగా ఈరోజు యవనస్తుడు ఎదగాలి, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. ఎదిగి ఒదిగిన వ్యక్తి ఆశీర్వాదానికి దగ్గరగా, సమీపంగా ఉంటాడు. ఈరోజు ఒక వ్యక్తి ఎదిగి ఒదిగి ఉండాలి. అంత మాత్రమే కాదు,
ఎదిగి ఒదిగి ఉన్న వ్యక్తి ఆత్మయందు ఏం చేయాలంటే బలమును పొందుకోవాలి, బల ప్రభావాలు పొందుకోవాలి. చూడండి, ఎదిగిన వ్యక్తి బలము పొందుకుంటే ఆ బలవంతుని ముందుకి ఏ శక్తి వచ్చినా సరే, ఏ బలమైన శోధన వచ్చినా సరే అని ఎదిగాడు కాబట్టి, బలము పొందుకున్నాడు కాబట్టి, ఎదిగి బలము పొందుకున్న ఆ వ్యక్తి ముందుకు ఎంత పెద్ద బలమైన శ్రమ, శోధన, కష్టం, టెంప్టేషన్స్ ఇవన్నీ వచ్చినా సరే అవన్నీ కూడా ఆ బలము ముందు బలహీనమైపోతాయి. ఆ బలము ముందు బలహీనమైపోతాయి. నువ్వు దేవుని ద్వారా పొందుకున్న ఆ శక్తి ముందు బహు బలంగా వచ్చిన ఆ శోధనలు అన్నీ కూడా బలహీనమైపోతాయి. అందుకనే వాక్యం అంటున్న మాట ఏంటంటే, మనము అపవాది యొక్క తంత్రములను ఎరిగిన వారము అని పౌలు గారు ఆ విధంగా చెబుతూ ఉంటారు. క్రైస్తవుడు ఎవరంటే అపవాది యొక్క తంత్రాన్ని ఎరిగి పసిగట్టి, సాతానుడు ఏ వైపు నుంచి మన పట్ల, మన మీద వాడు దాడి చేస్తున్నాడో ఆ దాడి మనము కనుగొనేవారుగా ఉండాలి, పసిగట్టేవారుగా ఉండాలి, తెలుసుకునేవారుగా ఉండాలి. ఆ తెలుసుకునే ఆ పరిజ్ఞానం మనలో లేదు. మనము పొందుకున్న ఆ బలములో, ఆ శక్తిలో, ఆ ఎదుగుదలలో వాక్యం మన జీవితంలో అభివృద్ధి కలుగు చేసిన ఆ వృద్ధిలో ఇవన్నీ కూడా ఉన్నాయి. కనుక ఒక వ్యక్తి దేవుని కొరకు ఆ విధంగా ఉండాలి. మొదట యవనస్తుల జీవితంలో ఏముండాలంటే పరిశుద్ధమైన జీవితం ఉండాలి, పరిశుద్ధమైన జీవితం ఉండాలి. మాట్లాడుతూ ఈ విధంగా కొన్ని సందర్భాల్లో అంటాడు ఆయన, దేవా, నా మనసులో నాకు శుద్ధ హృదయాన్ని మీరు కలుగు చేయండి, నా ఆంతర్యములో నాకు పరిశుద్ధమైన మనసును కలుగు చేయండి అని చెప్పి దావీదు కూడా ఎన్నోసార్లు ఆయన ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. అనగా అర్థం ఏంటంటే, మనుషుడు పరిశుద్ధునిగా కాకుండా, మనుషుడు పరిశుద్ధత కలిగి జీవించకుండా ఆ పరిశుద్ధమైన దేవుడు మనలో ఉండుట అసాధ్యం. ఆ పరిశుద్ధమైన దేవుడు మనలో జీవించుట అసాధ్యం. ఆ పరిశుద్ధమైన దేవుడు మనలో జీవించుట అది జరగని పని. దేవునికి ఎవరు అనుకూలులు, ఇష్టలు అని అంటే శుద్ధ హృదయము కలిగిన వారు మాత్రమే దేవునికి విధేయులు, ఇష్టలు. ఆ విధమైన వారిని దేవుడు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటున్నాడు. ఆంతర్యంలో సత్యాన్ని కోరుకున్న ఆ దేవుడు అంతరంగంలో పరిశుద్ధమైన జీవితాన్ని కూడా ఆయన కోరుకుంటున్నాడు. పరిశుద్ధమైన జీవితాన్ని కూడా ఆయన కోరుకుంటున్నాడు. గనుక ఈరోజు యవనస్తులు దేవుని సన్నిధిలో బలవంతులుగా ఉండి ఎదుగుతూ అభివృద్ధి పరచబడుతూ దేవుడు మనకిచ్చిన ఆ కృపను బట్టి మనము సత్యాన్ని కలిగి మనము దేవుని కొరకు ఒక్కొక్క శోధన మనము జయించేవారుగా ఉండగలిగితే నిజంగా నిన్ను మించిన భక్తిపరులు ఎవరూ ఉండరు, నిన్ను మించిన శక్తిమంతులు ఎవరూ ఉండరు, నీకు సాటైన వ్యక్తులు ఎవరూ ఉండరు. నిన్ను ప్రభు ఆ విధంగా ఆయన హెచ్చించి ఆశీర్వదిస్తాడైనా. అందుకనే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు. మొదటగా అర్థం ఏంటంటే వాక్యంలో యవనస్తులు నడత విషయంలో తప్పిపోతారు అని అర్థం. యవనస్తులు నడత విషయంలో తప్పిపోతారు అని ఈరోజు మనము బాగా ఆలోచన చేయాలి. నేను చెప్పే మాట కాదు, ఇది ప్రభు చెప్పే మాట. చూడండి, చర్చిలో ఒక విధంగా ఉంటాం, ఇంట్లో మరొక విధంగా ఉంటాం, ఇంట్లో మరొక విధంగా ఉంటాం, వీధిలో మరొక విధంగా ఉంటాం. చర్చిలో విధానం వేరు, ఇంట్లో విధానం వేరు, వీధిలో విధానము వేరు. మనం ఇంటిలో పిల్లిలాగా ఉంటాం, వీధిలో పులిలాగా ఉంటాం. అబ్బో మీ బాబా అమ్మమ్మమ్మమ్మ, అబ్బో మీ పాప అయ్యయ్యయ్యయ్య, అమ్మమ్మమ్మమ్మమ్మ అయ్యయ్యయ్యయ్య
అని అనిపించే ఆ విధానానికి మన ప్రవర్తన, మన నడవడిక, మన విధానము ఆ విధంగా లోకములో అప్పుడప్పుడు కూడా తప్పిపోతూ ఉంటాయి. అందుకనే దావీదు కూడా ఎన్నోసార్లు నా అడుగులు తడబడుతూ ఉన్నాయి, నా అడుగులు జారిన చోటే ఉన్నాయి, నా అడుగులు ఊబులో దిగిపోయే విధంగా పాపపు ఊపి దగ్గర నా అడుగులు ఉన్నాయి అని చెప్పి తను అడుగులు వేస్తూ ఆయన వెళుతూ ఉంటున్నప్పుడు ముందుకు తన అడుగులు తన మార్గంలో ఏ విధంగా ఉన్నాయో దావీదు ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అడుగులు తడబడుతున్నాయి కాబట్టి, తప్పిపోతున్నాయి కాబట్టి దావీదు అంటాడు, బండ మీద నా కాళ్ళను నీవు నిలబెట్టండి ప్రభువా. బండ మీద నా పాదములు నిలవబడితే, బండ మీద నా పాదములు ఉంటే బండ బలంగా స్థిరంగా దృఢంగా ఉంటుంది కనుక నా పాదములు కూడా ఆ బండ మీద స్థిరంగా స్టెబిలిటీ కలిగి, స్థిరత్వాన్ని కలిగి అవి స్థిరంగా ఉంటాయి ప్రభు అని చెప్పి తన పాదముల గురించి దావీదు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. అనగా మొదట యవనస్తులు తమ నడత విషయంలో తప్పిపోతూ ఉంటారు. ఆ నడతను సరిచేసేది, ఆ నడతను క్రమపరిచేది ఏదంటే దేవుని యొక్క వాక్యము మాత్రమే, దేవుని యొక్క వాక్యం మాత్రమే. అందుకే ఆ క్రిందికి వాక్యములో ఉంది, అశుద్ధపరచుకొందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. అనగా అర్థం ఏంటంటే అందరూ మార్గాన్ని మార్చుకోలేరు, అందరూ మార్గాలు మార్చుకోలేరు, అందరూ మార్గాలు మారవు, అందరి మార్గాలు కూడా మార్పు చెందవు. కొంతమంది వాక్యం వింటారు, వాక్యంతో సహవాసం కలిగి ఉంటారు, సన్నిధికి వస్తారు, వాక్యం తెలుసు, ప్రసంగాలు తెలుసు, ఆరాధన తెలుసు, సండే స్కూల్లో అన్ని పాఠాలు మనం విని మనం ప్రమోట్ అయిపోయి మన యూత్లోనికి వెళ్ళిపోయాం. మరి కొంతకాలానికి మనము కుటుంబాలుగా మార్చబడిపోతాం, ఫ్యామిలీగా మార్చబడతాం. అంటే చిల్డ్రన్, యూత్, ఫ్యామిలీ, చిల్డ్రన్, యూత్, ఫ్యామిలీ. అంటే ఈ 3 దశలు మనం దాటుకుంటూ వెళ్ళిపోతాం. ఈ 3 దశలలో కూడా మనుషుడు ఏ విధంగా ఉండాలంటే దేవుని కొరకు క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఉండాలి, నమ్మకంగా మంచిగా ఉండాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే దానిని జాగ్రత్తగా చూచుకున్న వ్యక్తులు మాత్రమే మార్గాన్ని మార్చుకుంటారు. చూడండి, కొన్నిసార్లు మన కళ్ళ ముందు ఏవేవో కనిపిస్తుంటాయి, రాళ్ళు, రాయి, రప్పలు. చూడండి, అనుభవాలు కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి. ముసలి వ్యక్తి వెళ్ళారనుకోండి, ఆ వ్యక్తి ఏం చేస్తారంటే రాళ్ళను ఆ ప్రక్కకు దొర్లించుకుంటూ కాస్త జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్తాడు. ఆ త్రోవలో ముళ్ళ కంపు ఉంటే ఆ వృద్ధుడు, ఆ ముసలాయన చేసే పని ఏంటంటే ఆ ముళ్ళ కంపును ఆ విధంగా తీసి ఆ ప్రక్కకు విసిరేస్తూ ఉంటాడు, రాళ్ళుంటే తోస్తూ ఉంటాడు. అదే మీలాంటి వాడు అనుకోండి, ఏం చేస్తారో తెలుసా? రాళ్ళు తండుకుంటూ, డాన్సులు వేసుకుంటూ, రాళ్ళు తన్నుకుంటూ ముళ్ళు ఉన్న సరే ఆ ముళ్ళుతో కూడా మనం పోటీ పడతామండి. ముళ్ళును కూడా తంతూ ఉంటాం, రాళ్ళను కూడా తంటూ ఉంటాం. ఎందుకో తెలుసా? వాక్యము తెలిసినప్పటికీ కూడా మన మార్గంలో ఏముందో మనం మర్చిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మన మార్గం ఏ విధంగా మార్చుకోవాలో మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా, తెలిసినప్పటికీ కూడా, తెలివి కలిగిన వారిగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మన మార్గంలో మనకు జాగ్రత్త లేకపోతే, జాగ్రత్త లేని వారి మార్గం అజాగ్రత్తగా మార్చబడుతుంది. జాగ్రత్తగా లేని వారి మార్గం అజాగ్రత్తగా మార్చబడుతుంది. వాక్యము తెలిసి కూడా ఒక వ్యక్తి ఎంతో జాగ్రత్త కలిగి ఉంటేనే తప్ప మన మార్గము దేవుని కొరకు అది మార్చబడదు. కనుక వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తి నడత మారాలంటే వాక్యము వినిన తర్వాత ఆ వ్యక్తి జాగ్రత్త కలిగి, ఆ వ్యక్తి వివేచించి ఆలోచన చేసినప్పుడు మాత్రమే
ఆ మార్గము సరళంగా జాగ్రత్తతో నున్నని మార్గముగా, చక్కని మార్గముగా, మంచి మార్గముగా చేసుకునటానికి దేవుడు ఆ మనుషునికి సహాయం చేస్తాడు. కిందకి మనం చూస్తే వాక్యం అంటున్న మాట ఏంటంటే, నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అని అంటాడు. అనగా అర్థం ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని విని తెలుసుకొని జాగ్రత్త కలిగి యవనస్తుడు దేవుని కొరకు మంచి మార్గంలో జీవించినట్లయితే, వాక్యం అంటున్న మాట ఏంటంటే, యవనులు అప్పుడు దేవుని వాక్యము చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు. అనగా అప్పుడు మాత్రమే ఆ వ్యక్తుల యొక్క మార్గము దేవుని కొరకు చక్కగా మారటానికి దేవుడు ఆ మనుషునికి సహాయం చేస్తాడు. ఆ యవనస్తునికి సహాయము దేవుడు అప్పుడు చేస్తూ ఉంటాడు. గనుక ఈరోజు యవనస్తులు వాక్యము పట్ల ఆశ కలిగి ఉండాలి, వాక్యం పట్ల తపన కలిగి ఉండాలి, తాపత్రయం కలిగి ఉండాలి, ఒక తృష్ణ, ఒక డిజైర్ కలిగి ఉండాలి. వాక్యం ఏమండి మన ఇంటిలో కాదు, వాక్యం ఎక్కడ ఉండాలి? యవనస్తుని జీవితంలో, హృదయంలో ఉండాలి, అంతరంగంలో ఉండాలి, అంతరంగంలో ఉండాలి. కొంతమంది వాక్యం ఎక్కడ, మనుషులు అక్కడ. ఏమండి కొంతమంది బైబిల్ చర్చిలో పెట్టేస్తాడు. ప్రభా నువ్వు ఈ వారం అంతా నువ్వే చూసుకో, నువ్వే కాపాడుకో, నువ్వే చేసుకో ప్రభా, నేను మళ్ళా ఆదివారం వస్తాను, నేను తెరిస్తాను, చూస్తాను, చదువుకుంటాను, మళ్ళీ పెట్టేస్తాను అంటే అది కాదు జాగ్రత్తగా భద్రము కలిగిన గ్రంథముగా. కొంతమంది ఏమండి, కొంతమంది కాపరని కాపలాగా పెడతారు బైబిల్కి. పాస్టర్ గారు ఈ బైబిల్ చూసుకోండి, వచ్చినంత వరకు జాగ్రత్తగా కాపాడండి. శుక్రవారం వస్తారు కొంతమంది, మీరు కాదులండి, యవనస్తులు కాదులండి, పెద్దవాళ్ళు కొంతమంది చెప్తానమాట, ఆ విధంగా చేస్తారు. అయ్యా పాస్టర్ గారండి ఆ శుక్రవారం వస్తారు, నా బైబిల్ ఇవ్వండి అంటారు, నా బైబిల్ ఏదండి అంటారు. ఆదివారం వస్తారు, నా బైబిల్ ఏదండి అంటారు. ఏమమ్మా నీ బైబిల్ నాకు ఇచ్చావనంటే, ఎక్కడే పెట్టాను కదండి, ఏదండి బైబిల్ అని అంటారు. అంటే అర్థం ఏంటంటే ఏమండి, వారమంతా వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి ఏమేమో చేస్తారు, వాక్యం లేకుండా జీవిస్తారు, వాక్యాన్ని పఠించరు, వాక్యాన్ని గ్రహించరు, వాక్యాన్ని అనుసరించరు. ఇవన్నీ చేసిన తర్వాత ఆ తర్వాత వారికి వాక్యం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యవనస్తులు బ్రతుకు మారాలంటే, జీవితము మారాలంటే, ఏమండి మార్గము మారాలంటే, విధి విధానాలు మారాలంటే, ఈరోజు ఈ మనుషులు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకొని వాక్యాన్ని కలిగి ఉండాలి. వాక్యము కలిగి ఉన్నవాడు సంపన్నుడు, వాక్యము కలిగి ఉన్నవాడు బలవంతుడు, వాక్యము కలిగిన వాడు శక్తిమంతుడు. మరి బలవంతులే, శక్తివంతులే. ఆ శక్తివంతులుగా మార్చబడాలంటే ఈరోజు వాక్యము తప్పనిసరిగా వారి మనసులో ఉండాలి. రెండవది, వాక్యము కలిగి మార్గాన్ని మార్చుకోవాలి. మార్గము మార్చుకునే విషయంలో ఆ యవనస్తుడు జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్తగా తమ నడకలు, తమ నడతలు చూసుకుంటూనే తప్ప మన మార్గంలో మార్పు రానే రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను, దయతో మీరు గమనించండి. ఒక మంచి శిల్పకారునికి ఒక వ్యక్తి ఒక రాయి తీసుకుని వచ్చి ఇచ్చాడు. ఎవరండి? ఒక మంచి శిల్పకారుడైన, ఒక విగ్రహాన్ని బాగా చెక్కగలిగిన, చాకచక్యము కలిగిన వ్యక్తి ఆ వ్యక్తికి తీసుకుని వచ్చి, చిన్న రాయి తీసుకుని వచ్చి, ఇదిగో ఈ మంచి రూపాన్ని చెక్కు అని చెప్పి ఏమండి ఆ శిల్పకారునికి ఇచ్చాడు. అప్పుడు ఆ శిల్పాన్ని చేసే వ్యక్తి అంటున్న మాట ఏంటంటే, అయ్యా చాలా చిన్న రాయి ఇచ్చావు, ఈ రాయి చెక్కితే పగిలిపోతుందేమో, దెబ్బ కొడితే పగిలిపోతుందేమో, కాస్త దాన్ని చెక్కినప్పుడు, నకిసీ పని చేసినప్పుడు అది పగిలిపోతుంది కదా, కాస్త పెద్ద రాయి తండ్రి అని చెప్పి ఆ యొక్క శిల్పకారుడు ఆ విధంగా చెప్పాడు. సరే ఆ రాయి వెనక్కి తీసుకున్నాడు. ఆ తీసుకున్న తర్వాత పెద్ద రాయి పట్టుకొచ్చాడు. ఏ రాయి ఇది? పెద్ద రాయి. ఫస్ట్ చిన్న రాయి, ఆ తర్వాత పెద్ద రాయి పట్టుకొచ్చి ఇచ్చాడు అనమాట.
అప్పుడు చెప్పాడైనా, ఈ బండను తిప్పాలంటే, ఈ బండను కాస్త ఏమండి ఇది మలచాలంటే ఈ బండ త్వరగా తిరగదు కనుక ఇది చాలా పెద్ద బండ అయిపోయింది. అది చెక్కాలంటే చాలా టైం, చాలా కష్టం, ప్రయాసపడుతుంది కనుక ఈ పెద్ద బండ వద్దు, ఈ చిన్న రాయి కూడా వద్దు. నాకేం కావాలి? నాకు మీడియం సైజులో ఉన్న రాయి కావాలి. ఏమండి, సాధారణమైన కొలతలో ఉన్న పరిమాణంలో ఉన్న బండ నాకు కావాలి అని చెప్పి ఆ శిల్పకారుడు ఆ విధంగా చెప్పాడు. సరే, ఆ పెద్ద రాయి కాదు, ఈ చిన్న రాయి కాదు, ఒక మంచి రాయిని తీసుకుని వచ్చాడు. అది చిన్నది కాదు, పెద్దది కాదు, అది మీడియం సైజులో ఉంది. అప్పుడు ఆ శిల్పకారుడు చెప్పాడు ఈ విధంగా, ఎస్, ఈ రాయే నాకు కావాలి, ఈ బండే నాకు కావాలి, నాకు సరిపోతుందని చెప్పి ఆ రాయి తిప్పగలిగినది, ఆ రాయి చెక్కగలిగినది, ఆ బండ మలచగలిగినది, ఆ బండ ఆ శిల్పకారుడు ఏ వైపు తిప్పుతూ ఉంటున్నాడో ఆ వైపు ఆ తిరుగగలిగి, త్రిప్పగలిగి, చెక్కగలిగి తన మాట వినే బండగా ఆ బండ ఉంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. చిన్న బండ చెక్కటానికి పనికిరాదు. దేవునికి స్తోత్రం. చిన్న పిల్లలు దేవుని కొరకు అంతగా ఉపయోగపడలేరు, సమయం పడుతుంది. పెద్ద బండ వాళ్ళెవరు? వాళ్ళు వృద్ధులు, వయోవృద్ధులు. వాళ్ళు దేవునికి పనికిరారు, వాళ్ళ కాలం అయిపోయింది. వాళ్ళని ప్రభు చెక్కినా మడిసినా సరే వాళ్ళ ఆయుస్సు పరిమాణం తక్కువ కనుక వారు కొంతకాలమే వాడబడగలరు. ఒక గుంపు చాలా కాలం పట్టే గుంపు, ఒక గుంపు తక్కువ సమయం పట్టే గుంపు, అంటే సమయం లేని గుంపు. కానీ ఈ మధ్యలో బండ ఉంది. ఈ బండ ఎవరంటే వాళ్ళే యవనస్తులు. దేవుని స్తోత్రం. వాళ్ళే యవనస్తులు. యవనస్తుడు దేవుని చేతిలో బలవంతుని బాణముగా ఉంటే, యవనస్తుడు దేవుని హస్తములో ఒక మంచి సాధారణమైన రాయిగా, బండగా ఉంటే, దేవుడు దాన్ని త్రిప్పి మలచి చెక్కి సరిచేసి నగిసి పని పెట్టి ఒక మంచి రూపముగా ఆ శిల్పకారుడు ఆ బండను తయారు చేయగలడు. ఎందుకు తెలుసా? ఆ బండ ఆ శిల్పకారుని యొక్క మాట వినగలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సాధారణమైన బండ ఈరోజు ఎవరంటే ఈరోజు మీరే 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 మీరే. దేవుని స్తోత్రం. మనము ఏమండి దేవుని చేతిలో ఉంటే, మన తండ్రి ప్రధాన శిల్పి, మన తండ్రి పరమ శిల్పి ఆయన చేతిలో మనం ఏమండి సాధారణమైన బండగా ఉంటే, నువ్వు ఏ విధంగా చెక్కబడి, మలచబడి, మార్చబడి, అమర్చబడి, నక్షి పని చేయబడ్డాలో, నువ్వు పెట్టబడాలో, నువ్వు సరిచేయబడాలో, నిన్ను ప్రభువు ఒక మంచి రూపాన్ని దేవుడు నీకు ఇచ్చి నిన్ను మంచిగా దేవుడు చెక్కి నీ జీవితాన్ని దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. ఒక మంచి రూపము కలిగిన బండగా నువ్వు నీ జీవితంలో యవన కాలంలో నువ్వు దేవుని కొరకు చెక్కబడి, నువ్వు మలచబడి, మార్చబడి, నువ్వు దేవుని కొరకు ఆశీర్వాదకరంగా జీవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రభా ఈ మాటలు మా వినికిడిలో ఫలించాలి. ఈ మాటలు ప్రభా మా జీవితంలో ఫలించాలి నాయన. ఈరోజు ప్రభా మేము తండ్రి మీ మాటలు విని మీ నామమునకు మహిమకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జీవించిన ఆ గొప్ప స్థితిని, బ్రతుకుని, భాగ్యాన్ని ఈరోజు మాకు ప్రసాదించమని తండ్రి మీ నామములో ప్రార్థించుచున్నాము నాయన. మీ గొప్ప కార్యాలు ఈరోజు తండ్రి మా జీవితంలో జరిగించమని యేసయ్య ప్రార్థన చేయుచున్నాము తండ్రి. వందనాలు. మా యవన కాలపు జీవితంలో నాయన మా మార్గాన్ని జాగ్రత్తగా చూసుకునే ఈ వాక్యాన్ని మేము కలిగి, వాక్యము ద్వారా మా మార్గాన్ని చూసుకొని సరిచేసుకొని క్రీస్తులో మంచి మార్గాన్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఈ మంచి సన్మార్గంలో మా నడకలు, మా ప్రయత్నాలు, మా ఉద్దేశాలు, ఆలోచనలు, మా ఊహలు ఇవన్నీ క్రీస్తు కొరకు మార్చుకొని మార్పు నెంది పరివర్తన చెంది మంచి వ్యక్తులుగా, యవ్వన బిడ్డలుగా నాయన మేము మీ కొరకు మారాలని ఆశ కలిగి ఉన్నాము తండ్రి. మేము మీ కొరకు మారాలని ఉద్దేశాలు కలిగి ఉన్నాము తండ్రి నాయన.
అయ్యా మా యవ్వన కాలపు జీవితంలో తండ్రి దేవా ఆ పరమ శిల్పి చేతిలో ఒక బండగా ఒక రాయిగా నేనే ఉన్నానయ్యా. నన్ను చెక్కండి, నన్ను మలచండి, నన్ను సరిచేయండి, నాకు రూపురేఖలు అమర్చండి, నా జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దండి ప్రభా. ఈరోజు నేను మీ కొరకు మార్చబడతానయ్యా, మార్పు కలిగిన వ్యక్తిగా జీవిస్తానయ్యా. ఈరోజు ప్రభా నా యవ్వన కాలపు జీవితాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను నాయన. ఓ బలవంతుడా, మీ చేతిలో బాణముగా నన్ను మార్చండి నాయన. ఓ బలవంతుడా, మీ చేతిలోని బలమైన బాణముగా నా జీవితాన్ని మార్చండి. ఓ పరమశిల్పి, ప్రధాన శిల్పి, మీ చేతిలో ఒక మంచి సారూప్యాన్ని, అందాన్ని కలిగిన బండగా నన్ను మార్చి మలచి ఒక మంచి వ్యక్తిగా నన్ను చేయండి ప్రభా. నాకు మంచి రూపాన్ని ఇవ్వండి, నాకు మంచి అందాన్ని ఇవ్వండి, నాకు మంచి అలంకరణ ఇవ్వండి, నాకు మంచి జీవితాన్ని ఇవ్వండి. అటువంటి మీ కృప, మీ సమాధానంతో నింపి మీరొక్కరే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొంది మీ కార్యాలు జరిగించి ఈ దినపు దీవెన ఆశీర్వాదము నాయన మీరు మా మీదకి రానమ్మని యేసయ్యా. మీ నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, వందనాలు. మీ గొప్ప గొప్ప అద్భుత కార్యాలు ఈరోజు మా యవ్వన కాలపు జీవితంలో, మా బిడ్డల జీవితంలో తండ్రి, మా సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, వందనాలు. ఇమ్మానుయేల్ యూత్ కొరకు, అందరి కొరకు అయ్యా ప్రతి బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి మీ ఆత్మతో నింపి స్థిరపరిచి బలపరిచి నడిపించి కృపచిపెట్టి కనికరించి అయ్యా అయ్యా వారి జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి తండ్రి, వందనాలు. యూత్ అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం, మీకు అప్పగిస్తున్నాము తండ్రి నాయన. ప్రతి వారిని దర్శించండి, ముట్టండి, ప్రత్యక్షపరచండి. మీ యొక్క సన్నిధిని ప్రభా అనుభవించే వ్యక్తులుగా ప్రతి వారిని మలచి మార్చి మీ ఆత్మతో నింపండి. మీ ఉద్దేశాల ప్రభా మీ బిడ్డల పట్ల జరిగించి నడిపించి కృపచిపెట్టి ఘనత మహిమ ప్రభావాలు పొందమని, మీ నామమునకు మీరే మహిమను తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేయుచు అడిగి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.